హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు వీడియో వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి నేను ప్రీవియస్ వీడియోలో టైప్ ఆఫ్ సెంటెన్స్ అంటే ఏంటి, టైప్ ఆఫ్ సెంటెన్స్ ఎన్ని రకాలు ఆ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి పార్ట్ ఆఫ్ స్పీచ్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో పార్ట్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి అంటే ద వర్డ్స్ యూజ్డ్ ఇన్ సెంటెన్స్ ఈజ్ కాల్డ్ పార్ట్ ఆఫ్ స్పీచ్. అసలు ఫస్ట్ మనకి పార్ట్ ఆఫ్ స్పీచ్ గురించి తెలవాలంటే సెంటెన్స్ అంటే ఏంటి, సెంటెన్స్ని ఎలా ఫామ్ చేస్తాం, సెంటెన్స్ ఒక స్ట్రక్చర్ ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ సెంటెన్స్ ఉంటాయి, అవన్నీ తెలుసుకున్నాకనే మనకి పార్ట్ ఆఫ్ స్పీచ్ గురించి అర్థమవుతుంది. సో పార్ట్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి, ద వర్డ్స్ యూజ్డ్ ఇన్ ద సెంటెన్స్ ఈజ్ కాల్డ్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్. వర్డ్స్ని మనం సెంటెన్స్గా యూజ్ చేస్తే దాన్ని మనం పార్ట్ ఆఫ్ స్పీచ్ అని అంటాం. ఓకేనా? సో ఇవి మనకి ఎన్ని టైప్స్ ఉంటాయి, టైప్స్ ఎన్ని ఉంటాయి, 8 టైప్స్ ఉంటాయి. సో ఇట్ వాస్ డివైడెడ్ ఇంటూ 8 టైప్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసి నౌన్ అంటే నామవాచకం తెలుగులో. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ప్రనౌన్. సర్వనామం. థర్డ్ వన్ వచ్చేసి యాడ్జెక్టివ్. విశేషణం, తెలుగులో వచ్చేసి విశేషణం. ఫోర్త్ వన్ వచ్చేసి వర్బ్, అంటే తెలుగులో క్రియ. ఫిఫ్త్ వన్ వచ్చేసి అడ్వర్బ్. అంటే క్రియ విశేషణం. నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసి ప్రిపోజిషన్. నెక్స్ట్ వన్ వచ్చేసి సెవెంత్ వన్ అంటే కంజంక్షన్. ఎయిత్ వన్ వచ్చేసి ఇంటర్జెక్షన్. సో పార్ట్ ఆఫ్ స్పీచ్ అంటే ద వర్డ్స్ యూజ్డ్ ఇన్ ద సెంటెన్స్ ఈజ్ కాల్డ్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్. మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ పార్ట్ ఆఫ్ స్పీచెస్ ఉంటాయి, ఈ మొత్తం 8 టైప్స్. ఫస్ట్ వన్ నౌన్, ప్రొనౌన్, యాడ్జెక్టివ్, వర్బ్, అడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. సో ఇప్పుడు మనం ఈ 8 టైప్స్ని ఒక్కొక్కటి చూసేద్దాం. సో నౌన్ అంటే ఏంటి, నౌన్కి ఒక డెఫినేషన్ ఏంటి అంటే నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్. నౌన్ అంటే ఏంటి అంటే పర్సన్ గురించి కానీ, ప్లేస్ గురించి కానీ, థింగ్ గురించి కానీ చెప్తే దాన్ని మనం నౌన్ అని అంటాం. పర్సన్ గురించి కానీ, ప్లేస్ గురించి కానీ, థింగ్ గురించి కానీ చెప్తే దాన్ని మనం నౌన్ అని అంటాం. సో నెక్స్ట్ ప్రనౌన్. సో నౌన్లో మనకి ఎన్ని టైప్స్ ఉంటాయి, కైండ్స్ ఆఫ్ నౌన్ అంటే మనకి ప్రాపర్ నౌన్, కలెక్టివ్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్ అండ్ మెటీరియల్ నౌన్ అనేవి ఉంటాయి. మనకి 3 టైప్స్
త్రీ కైండ్స్ ఆఫ్ నౌన్స్ అని ఉంటాయి. ప్రాపర్ నౌన్, మెటీరియల్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, కలెక్టివ్ నౌన్ అండి. సో చూడండి, ఫస్ట్ వన్ నౌన్. జస్ట్ ఇంట్రడక్షన్, తర్వాత నుంచి మనం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ నౌన్. నౌన్ అంటే మనం ప్లేస్ గురించి కానీ, పర్సన్ గురించి కానీ, థింగ్ గురించి కానీ చెప్పేది నౌన్ అంటామండి. సో ఇప్పుడు నేను జస్ట్ ఇంట్రడక్షన్ ఇస్తాను. నెక్స్ట్ క్లాస్లో మొత్తం ఎగ్జాంపుల్స్తో సహా మనం మాట్లాడుకుందాం. సో కైండ్స్ ఆఫ్ నౌన్. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రాపర్, కామన్ నౌన్. నెక్స్ట్ కలెక్టివ్ నౌన్. థర్డ్ వన్ వచ్చేసి మెటీరియల్ నౌన్. నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ నౌన్. సో నౌన్ అంటే ఒక పర్సన్ గురించి కానీ, ప్లేస్ గురించి కానీ, థింగ్ గురించి కానీ చెప్పేదాన్ని నౌన్ అంటారు. టైప్స్ దాంట్లో కైండ్స్ ఆఫ్ నౌన్ అంటే మనకి కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, మెటీరియల్ నౌన్ అండ్ అబ్స్ట్రాక్ట్ నౌన్. ఈరోజు జస్ట్ ఇంట్రడక్షనే చూద్దాం. నెక్స్ట్ ప్రనౌన్ అంటే, ఫస్ట్ నౌన్ అయిపోయింది. నెక్స్ట్ ప్రనౌన్ అంటే ఏంటి? ఒక నౌన్కు బదులుగా ఉపయోగపడు పదాన్ని మనం ప్రనౌన్ అంటాం. అంటే ఒక నౌన్కు బదులుగా ఉపయోగపడు పదాన్ని మనం ప్రనౌన్ అంటాం. టైప్స్ ఆఫ్ ప్రనౌన్స్ ఏంటి? ఫస్ట్ వన్ ఏమో పర్సనల్ ప్రనౌన్స్. సెకండ్ వన్ ఏమో రిఫ్లెక్సివ్ ప్రనౌన్. థర్డ్ వన్ ఏమో డెమోన్స్ట్రేటివ్ ప్రనౌన్. ఫోర్త్ వన్ ఏమో ఇండెఫినైట్ ప్రనౌన్. ఫిఫ్త్ వన్ ఏమో ఇంట్రాగేటివ్ ప్రనౌన్. సిక్స్త్ వన్ ఏమో రిలేటివ్ ప్రనౌన్. సో ప్రనౌన్ అంటే ఏంటి? ఒక నౌన్కు బదులుగా ఉపయోగపడు పదాన్ని మనం ప్రనౌన్ అంటాం. అవి ఎన్ని టైప్స్? మొత్తం 6 టైప్స్. పర్సనల్ ప్రనౌన్, రిఫ్లెక్టివ్ ప్రనౌన్, డొమెస్టిక్ ప్రనౌన్, ఇండిఫైన్డ్ ప్రనౌన్, ఇంట్రాగేటివ్ ప్రనౌన్ అండ్ రిఫ్లెక్షన్ ప్రనౌన్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి? యాడ్జెక్టివ్ అంటే ఒక నౌన్ యొక్క గుణములను కానీ, పరిమాణములను కానీ, సంఖ్యలను కానీ, రంగులను కానీ తెలియజేసే దాన్ని మనం యాడ్జెక్టివ్ అంటాం. సో అవన్నీ తెలియజేసేదాన్ని మనం యాడ్జెక్టివ్ అంటాం. టైప్ ఆఫ్ యాడ్జెక్టివ్ అంటే యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ, యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ, యాడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్. అంతే కదా. ఒక గుణములను కానీ, పరిమాణములను కానీ, సంఖ్యలను కానీ, రంగులను కానీ తెలియజేసే దాన్ని మనం యాడ్జెక్టివ్ అంటాం. సో మనకి టైప్స్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ అంటే యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ, యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ, యాడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్ అండ్ ఎక్స్క్లమేటరీ యాడ్జెక్టివ్. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇంట్రాగేటివ్ యాడ్జెక్టివ్. సిక్స్త్ వన్ వచ్చేసి డెమోన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్. సో నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటి? వర్బ్. అంటే మనం చేసే ప్రతి పనిని తెలియజేసేదే వర్బ్. ఓకేనా? ఇలా మనం చేసే ప్రతి పనిని తెలియజేసేదే మనం వర్బ్ అంటాం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి అడ్వర్బ్ అంటే ఏంటి? ఒక వర్బ్ యొక్క యాడ్జెక్టివ్ యొక్క గుణాలని మార్పు చేసి అదే అడ్వర్బ్ అనను. ఓకేనా? సో టైప్స్ ఆఫ్ అడ్వర్బ్స్ అంటే మనకి కాలానికి సంబంధించిన అడ్వర్బ్స్ ఉంటాయి, లేకుంటే
స్థలానికి సంబంధించినవి ఉంటాయి, సంఖ్యకి సంబంధించినవి ఉంటాయి, సో క్వశ్చన్స్కి సంబంధించినవి ఉంటాయి, స్థాయికి సంబంధించి ఉంటాయి, గుణానికి సంబంధించినవి ఉంటాయి, అలాంటివన్నీ ఉంటాయి. ఓకేనా? ఇలా నెక్స్ట్ 6th వన్ వచ్చేసి ప్రీపోజిషన్. ప్రీపోజిషన్ అంటే ఏంటి? ప్రిపోజిషన్ అంటే ప్రీ అంటే ముందు, పొజిషన్ అంటే స్థానం అని అర్థం. ప్రిపోజిషన్ అంటే ప్రీ అంటే ముందు, పొజిషన్ అంటే అంటే స్థానం అని అర్థం. అంటే నౌన్ లేదా ప్రొనౌన్లకు వాక్యంలో ఇతర పదాలను గల సంబంధాన్ని తెలియజేసే వాటిని ముందు చేర్చ పదాలే ప్రీపోజిషన్స్. ఇప్పుడు నౌన్ ఉంటుంది, ప్రొనౌన్ ఉంటుంది కదా. వాక్యంలోని ఇతర పదాల గల సంబంధాన్ని తెలియజేసేదాన్నే మనం ప్రీపోజిషన్ అని అంటాం. సో ప్రీపోజిషన్ అంటే అర్థమయ్యే ఉంటుందిగా. నెక్స్ట్ కంజంక్షన్. 7th వన్ వచ్చేసి కంజంక్షన్. 7th వన్ వచ్చేసి కంజంక్షన్. కంజంక్షన్ అంటే ఏంటి? 2 వాక్యములను కలుపుటకు ఉపయోగించేదే కంజంక్షన్. ఇప్పుడు 2 వాక్యములు మనం కలపడానికి ఉపయోగిస్తాం, దాన్నే కంజంక్షన్ అంటాం. నెక్స్ట్ 8th వన్ వచ్చేసి ఇంటర్జెక్షన్. 8th వన్ వచ్చేసి ఇంటర్జెక్షన్. ఇంటర్జెక్షన్ అంటే ఏంటి? ఇవి ఆశ్చర్యం లేక భయం లేకుంటే బాధ, సంతోషం, కోపం ఇలాంటివన్నిటిని తెలియజేసేది ఇంటర్జెక్షన్. ఓకేనా? సో నేను చెప్పాను ఈరోజు జస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్ అని. ఇంట్రడక్షన్ క్లాస్లో ఫస్ట్ పార్ట్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి, అవి ఎన్ని టైప్స్, అవన్నీ ఎన్ని టైప్స్, 8 టైప్స్. ఇప్పుడు మన నౌన్ అంటే ఏంటి? నౌన్ అంటే ఒక పర్సన్ గురించి కానీ, నేమ్ గురించి కానీ, థింగ్ గురించి చెప్పేది నౌన్. దాంట్లో టైప్స్ ఆఫ్ నౌన్ ఏంటి, యాడ్జెక్ట్ అంటే ఏంటి, వర్బ్ అంటే ఏంటి, అడ్వర్బ్ అంటే ఏంటి, సో దాంట్లో టైప్స్ ఏంటో చూసాం. నెక్స్ట్ క్లాస్లో ఒక్కొక్కటి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ క్లాస్లో ఒక్కొక్క టైప్ని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ని, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మాకు కూడా కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది కదా. బాయ్, సీ యూ ఆన్ ది నెక్స్ట్ క్లాస్.